విడలేదా నేను దేశము కన్నా చూడంగా నేను పట్టాలు కాదమ్మా పల్లెలు కాదమ్మా రాజావంతా తిరిగే నర్సయ్య తాతాను విడలేదా నేను దేశము కన్నా చూడంగా నేను వామో ఏం సంగతి ఎట సంగతి వామో పెద్ద పెద్ద కోడి అక్కడ ఇక్కడ అండబెట్టినాయి సందులో అండబెట్టినాయి ఎట్ట సంగతి సారు బాగానా ఎట్ట సంగతి గీడ ఉన్నారు ఏమిది గుడి వెనక నా స్వామి గుడి ముందు నా స్వామి గుద్దుడే గుద్దుడు చిన్న సన్న ఏం కాదు ఏమైనా ముచ్చట్లు మనకి బయట పడతట్టున్నాయి ఏంది కదా ఈడ పెట్టిరా అండ ఇట్లా పని మీద వచ్చింటివే ఎక్కడ పోయినా రాష్ట్రం అంతా నీవే ఉన్నావు అంబేద్కర్ రాజ్యాంగం రాజ్యాంగం రాసినట్టు అంతేనా గల్లి గల్లి వదులుతలేవు నువ్వు వదులుతలేవు గల్లి గల్లి మేము కాదు మేమంటేనేమో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద లీడర్లము ఎటేటో తిరుగుతూ ఉంటాము ప్రజల సమస్య మీద ఎక్కడ సమస్య ఉందంటే అక్కడ మేము తిరుగుతుంటాం కానీ నీ రాకడేంది నీ పోకడేంది ఈ కెమెరాలు ఏంది అంగుబంగి ఏంది అమీర్పేట చేస్తున్నావు కదనే తాత ఓ పిల్లగా దేశాలు తిరిగి అంబేద్కర్ రాజ్యాంగం ఎట్ట రాసిండో మీరు అన్నట్టే ఇవాళ పల్లెలు తిరిగింది పట్టణాలు తిరిగింది నర్సయ్య తాతకు నిద్ర పట్టదు అందుకనే చిన్నగా పాడవైనా కథ చెప్తే కథ కాదు ఓ వెనకటికో పాట ఉండే ఊళ్ళే మల్లె పూల గంప మల్లన్న గుళ్ళెదించ ఓని మల్లె పూల గంప మల్లన్న గుళ్ళెదించ దీన్ని ఓ నిద్దునా దాన్ని రా నిద్దునా ఓ లమ్మలాల దీన్ని ఓ నిద్దునా అని పాట ఉండే అంటే ఈ చిన్న సరే కోయిలాగలు ఏం కావు పెద్ద కోయిలాగలు బీసీ సంఘం పెద్ద కోయిలాగలు ఇవాళ ఇటు పొలం మాట్లాడే ఉన్న ఆయం పోయే మాత్రం మన నేను ప్రేక్షకులకు ఇన చెప్పాలి మల్లన్న తాత నేను ఎందుకు ఆ పాట పాడిందంటే శివుని తెలియకుండా శివం కూడా పుట్టదట నర్సయ్య తాత తెలియకుండా దునియే లేదు తెలంగాణ రాజకీయాలల్లో కుల సంఘాలు పార్టీలు విద్య వైద్యం రాజకీయం అన్ని నర్సయ్య తాత చుట్టే తిరుగుతున్నాయి పరమశివుడు అయిపోయిండు బోలాశంకరుడు అయిపోయిండు పరమాత్ముడు అయిపోయిండు మా నిన్న కేసీరావుకాయ పోయినా కాకపోతే పెదమనిషి నాకు బువ్వ పెట్టలే అంతే కానీ మంచిగానే చూసుకుంటూ మరి ఆయనకు కూడా ఉంటది కదా మొత్తం చూసి మన పెదమనిషి గారు పోయినా చూసిన కేసీఆర్ దగ్గర నిద్రపట్టనియలే కరెక్ట్ గెలికినావు పూర్వము చిన్న పోరగాలప్పుడు ఎన్న కుప్పలు ఆడేది గుంతలు దోగి గింజలు పోసేది ఆ గింజల మీద కరెక్ట్ మూస్తేనేమో అందులో ఎన్ని గింజలు ఉన్నావు అన్ని గింజలు ఇవ్వాలి ఒకవేళ వేరేది మూస్తేనేమో అందులోకి వెళ్ళి ఎన్ని గింజలు వెళ్ళినావో అన్ని గింజలు మనం కట్టాలి అట్లా ఎన్న కుప్పల మీద గింజలు ఆడున్నావు ఆడ మూసినావు అస్సలు కేసీఆర్ మనసు మీద కొట్టినావు ఎందుకంటే ఆయన ఏం పని చేయలేదో ఆ పనిని గెలికినావు కాబట్టి నిద్ర పడతలేదు కేసీఆర్ ఇవాళ మీ నర్సయ్య తాత మీ బీసీ సంఘాలలో కూడా గెలుకుతందుకు వచ్చిండే సంఘాలలో గెలకనికే ఏమీ లేదు అంత స్వచ్ఛందంగా ఉన్నాం మీరు ఒప్పనిచ్చి పప్పేట కాస్తున్నా నేను ఇప్పుడు ఇప్పి చెప్తా నాకు ఆకలి అవుతుంది తాత మీరు ఏమని అనుకోరి అంతేనా ఇక వారి చూస్తూనే ఉండరు మన నేను ఇక్కడ బువ్వ తినుకుంటా జర్ర కడుపు సల్ల పడితే కానీ మీ నర్సయ్య తాతకు శక్తి వస్తుంది అప్పుడు ఇటు ఏ రకంగా ఎక్కడ గెలకాలో గెలుతా గంట దాకా జర్ర ఓపిక పట్టుని లోపలికి పోతున్నా బువ్వదిని కూడా కథ కానిద్దాం సరేనా బీసీలా నోరు మోసి రాజ్యాధికారం దోసి బీసీలా నోరు మోసి రాజ్యాధికారం దోసి అంతటా ముందడుగేసి బీసీలా వెనక తోసి అగ్రకుల అధికార పాలనేందిరా ప్రతినిత్యము బీసీల రోదనేందిరా అగ్రకుల అధికార పాలనేందిరా ప్రతినిత్యము బీసీల రోదనేందిరా ఇక మరి నర్సయ్య తాత ఇయ్యాల బీసీ కోళ్ళ కలిసి చిన్నగా మెల్లగా కడుపుసల్లా చేసుకొని మళ్ళీ కారణ పైన కట్టి ఏదో బీసీల రాగం ఎత్తుకుంటుండు ఏంది ఏం కదా అంటే ఇక మరి లోకం మీద గిదే నడుస్తుంది కదా ఇప్పుడు బీసీ కుల జనగణన ఇక మరి ప్రతిపక్షం కోళ్ళాగలు గియే ముంగటేసుకుంటున్నాయి ఇక అటు బీజేపీ కోళ్ళ